హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ప్రకాశం డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన వేకెన్సీ లిస్ట్ అండ్ రోస్టర్ పాయింట్‌లయితే చూద్దామండి. క్యాస్ట్ వైస్ ఎన్నొస్తున్నాయి, లోకల్, ఓపెన్‌లో ఎన్నున్నాయి అనేదైతే అన్నీ మన ఎస్‌జిటికి సంబంధించినవి, స్కూల్ అసిస్టెంట్, ఆల్ సబ్జెక్ట్స్‌కి సంబంధించినవైతే ఈ వీడియోలో అయితే వివరిస్తానండి. మన రోస్టర్ పాయింట్లు కూడా ఎన్నొస్తున్నాయి, గర్ల్స్‌కి క్యాస్ట్ వైస్‌గా ఎన్నొస్తున్నాయి, మున్సిపల్‌లో ఎన్నున్నాయి, గవర్నమెంట్‌లో ఎన్నున్నాయి, మున్సిపల్ కార్పొరేషన్‌లో ఎన్నున్నాయి అయితే ఈ వీడియోలో అయితే చూద్దాము. చాలామంది అయితే ప్రకాశం డిస్ట్రిక్ట్‌వి అయితే అడుగుతున్నారు. అందుకని ఈ వీడియో అయితే చేస్తున్నానండి. ఫస్ట్ టైం మా ఛానల్‌ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి పెట్టుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. మీరు ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీరైతే లైక్ అయితే చేయండి. వీడియో మొత్తం చూసిన తర్వాత లైక్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేయండి. ఇక్కడ చూడండి మనము హెచ్‌జిటికి సంబంధించిన పోస్టులు అయితే బ్యాక్‌లాగ్‌లో అయితే పీహెచ్‌లో ఒకటైతే ఉన్నాయండి. ఇంగ్లీష్‌కి కరెంట్, లోకలు ప్లస్ ఓపెన్ అని ఇచ్చారు. లోకల్ అంటే లోకల్ వాళ్ళకైతే వస్తాయండి ఇవి. ఆహ్, ఓపెన్ అంటే ఇవి నాన్ లోకల్ వాళ్ళకైతే ఇస్తారు. నాన్ లోకల్ వాళ్ళకిస్తారు. ప్లస్ లోకల్ వాళ్ళకి గూడా ఇస్తారండి ఈ ఓపెన్ పోస్ట్‌లనేటివి. మీకు ఆల్రెడీ ఇవన్నీ తెలిసే ఉంటాయి. మళ్ళీ తెలియని వారి కోసమయితే నేను చెప్తున్నాను. ఇక్కడ తెలుగులో చూడండి మొత్తము 9, 9 పోస్టులయితే లోకల్‌లో ఉన్నాయి. ఓపెన్‌లో అయితే 3 ఉన్నాయండి. బీసీ ఏలో అయితే ఒకటుంది. బీసీ బిలో 4 ఉన్నాయి. బీసీ డీలో 3 అయితే ఉన్నాయి. బీసీఈలో 2 ఉన్నాయి. ఎస్సీ సెకండ్ కేటగిరీలో ఒకటుంది. థర్డ్ కేటగిరీలో 3 ఉన్నాయి. ఎస్టీ వాళ్ళకి 2 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 4 అయితే ఉన్నాయండి. ఇలాగా మీరు చూసుకోండి. ఇక్కడ సోషల్‌లో కూడా 43 అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి ఫస్ట్ కేటగిరీ వాళ్ళకేమో 5 ఉన్నాయి లోకల్‌లో. 9 బీసీ బి వాళ్ళకి, బీసీ సి వాళ్ళకొకటి, బీసీ డి వాళ్ళకైతే 6 వస్తున్నాయండి. ఈ వాళ్ళకి 3 అయితే ఉన్నాయి. ఎస్సీ 1 కేటగిరీలో ఒకటి, ఎస్సీ సెకండ్ కేటగిరీలో 5, థర్డ్ కేటగిరీలో 6, ఎస్టీ వాళ్ళకైతే 5 అయితే ఉన్నాయి. ఇవి నిదానంగా మీరైతే చూసుకోండి. హెచ్‌జిటి వాళ్ళయి చెప్తానండి. హెచ్‌జిటి వాళ్ళలో కూడా 35 లోకల్‌లో ఉన్నాయి. ఓపెన్‌లోనేమో 6 అయితే ఉన్నాయండి. ఇవి కూడా చూడండి. బీసీఏలో 7, బీసీబీలో 6, బీసీసీలో 2, బీసీడీలో 4, బీసీఈలో 3, ఎస్సీ కేటగిరీలో 1, ఎస్సీ సెకండ్ కేటగిరీలో 5, ఎస్సీ థర్డ్ కేటగిరీలో 4, 5 ఎస్టీ 7 ఈడబ్ల్యూఎస్కి అయితే ఉన్నాయి. ఇంకా ఓపెన్లో కూడా మీరు చూసుకోండి. అన్నీ మీ ఉర్దూ మీడియం కూడా ఉన్నాయండి హెచ్జిటి వాళ్ళకి సంబంధించి. ఇక్కడ మున్సిపల్ ఇప్పుడు మొత్తం అవి టోటల్ పోస్టులండి. ఇవేమో గవర్నమెంట్ స్కూల్లో ఉన్న గవర్నమెంట్ మేనేజ్మెంట్‌లో ఉన్నవన్నీ. ఇక్కడ చూడండి తెలుగు పోస్టుల గురించి అయితే నేను చెప్తాను. మిగతా పోస్టులు మీరైతే చూసుకోండి. ఓసీలో లోకల్‌లో 8 అయితే ఉన్నాయండి. బీసీఏకి అయితే 2, బీసీబీకి అయితే 4, డీకి 3, ఈకి 2 ప్లస్ సెకండ్ కేటగిరీ 1 ఒకటైతే ఉంది. థర్డ్ కేటగిరీలో 3 ఉన్నాయి. ఎస్టీ వాళ్ళకైతే 2 ఉన్నాయి. ఇలాగా మీరు హెచ్‌జిటిలో కూడా చూసుకోండి. హెచ్‌జిటిలో కూడా 26, 30 అయితే ఉన్నాయండి పోస్టులు గవర్నమెంట్‌లో. ఇవన్నీ చూడండి. మీ క్యాస్ట్ వైజ్ కూడా ఉన్నాయి. మీరు ఇక్కడి వరకు వచ్చిన తర్వాత మీరు స్టాప్ చేసుకొని నిదానంగా మీ సబ్జెక్ట్‌కి సంబంధించి మీ క్యాస్ట్‌కి ఎన్ని ఉన్నాయో పోస్టులు అయితే చూసుకోండి. ఇక్కడ మున్సిపల్‌లో చూడండి. మున్సిపల్‌లోనేమో ఒక మ్యాథ్స్‌కి ఒకటైతే ఉంది. హెచ్‌జిటి వాళ్ళకేమో ఒకటి 7 అయితే ఉన్నాయి లోకల్‌లో. ఓపెన్‌లో అయితే 2 ఉన్నాయి. 7 అంటే నేను ఓసీలోవే చెప్తున్నానండి. మిగతావన్నీ ఇవి కూడా యాడ్ చేసుకుంటే మీకు ఎక్కువ పోస్టులు అయితే వస్తాయి. మున్సిపల్ కార్పొరేషన్ చూడండి. మున్సిపల్ కార్పొరేషన్‌లో కూడా ఇంగ్లీషు, తెలుగు, మ్యాథ్స్, హెచ్‌జిటికి సంబంధించినవైతే ఉన్నాయి. ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. లోకల్‌లో హెచ్‌జిటి వాళ్ళకైతే 2 అయితే ఉన్నాయండి. ఇప్పుడు ఇంకా మనము రోస్టర్ పాయింట్‌లయితే చూద్దాము. ఇక్కడ చూడండి. హెచ్‌జిటి వాళ్ళకేమో 72 అయితే ఉన్నాయండి. ఈ 72ని మనకి ఓసీ వాళ్ళకేమో 30 అయితే వస్తున్నాయి టోటల్. ఇక్కడ ఓపెన్‌లో 4, లోకల్‌లో 26, ఉమెన్స్‌కైతే 9 అయితే ఇస్తున్నారు. ఈ 9 ప్లస్ ఏకి 2, బికి అయితే 1, డి వాళ్ళకి ఒక పోస్ట్ అయితే ఉమెన్ వాళ్ళకొస్తుంది. ఈ వాళ్ళకి ఒక పోస్ట్ అయితే వస్తుంది. ఎస్సీ సెకండ్ కేటగిరీ వాళ్ళకైతే ఒకటొస్తుంది. థర్డ్ కేటగిరీలో 2 వస్తున్నాయి. ఎస్టీ వాళ్ళకి ఒకటొస్తుంది. ఈడబ్ల్యూఎస్సీలో 3 వస్తున్నాయి. ఇక్కడ చూడండి ఉర్దూ మీడియంలో 8 అయితే ఉన్నాయి. ఇవి కూడా మీ క్యాస్ట్ వైజ్ ఎన్ని ఉన్నాయో చూసుకోండి. లోకల్ వాళ్ళకి ఇక్కడ తెలుగు స్కూల్ అసిస్టెంట్ 36 అయితే ఉన్నాయండి. 36లో టోటల్ 11 పోస్టులు
ఓసీలో ఉన్నాయి. మిగతావన్నీ 36 అన్నారు కదా! ఇక్కడ ఏ కేటగిరీలో, బి కేటగిరీలో ఇవన్నీ ఉన్నాయి గదా! అన్ని క్యాస్ట్‌లకి డివైడ్ చేసినవన్నీ అన్నీ కలుపుకొని. ఇక్కడ 2 పోస్టులయితే వస్తున్నాయండి ఓపెన్‌లో. ఇక్కడ చూడండి డి కేటగిరీ వాళ్ళకి, థర్డ్ కేటగిరీ వాళ్ళకైతే ఇస్తున్నారు. ఇంగ్లీష్‌లో 94 అయితే ఉన్నాయి. 94లో చూడండి 12 అయితే వుమెన్‌కైతే వస్తున్నాయండి. మిగతా అన్ని క్యాస్ట్ వాళ్ళకైతే ఇంగ్లీష్‌లో పోస్టులయితే వస్తున్నాయండి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3 అయితే వస్తున్నాయి. ఎక్కువ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వస్తున్నాయి. హిందీ కూడా చూడండి 23 అయితే హిందీ ఉన్నాయి. ఇక్కడ వుమెన్స్‌కి అయితే హిందీలో అయితే ఏమీ రావడం లేదు. ఒక్కటి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఒకటైతే వస్తుంది హిందీ. మీరు మీ సబ్జెక్ట్ వచ్చినప్పుడు మీరు స్టాప్ చేసుకొని చూసుకోండి. ప్లస్ ఉర్దూ మీడియంలో 2 ఉన్నాయి. ఇక్కడ మ్యాథమెటిక్స్‌లో 92 అయితే ఉన్నాయండి. ఓసీలో 32 ఉంది. ఇక్కడ వుమెన్స్‌కి అయితే 12 ఉన్నాయి. బీసీఏ ఒకటి. అన్ని క్యాస్ట్ వాళ్ళకైతే వుమెన్స్‌లో చూడండి ఈ మ్యాథమెటిక్స్‌లో అన్నీ అయితే ఉన్నాయండి. ఇక్కడ ఫిజికల్ సైన్స్‌లో 24 అయితే ఉన్నాయి. వుమెన్స్‌కి చూడండి 3 అయితే వస్తున్నాయి. ఇక్కడ బయో సైన్స్ 17 అయితే ఉన్నాయి. 70 ఉన్నాయి. 10 అయితే వస్తున్నాయండి బయో సైన్స్‌లో. ఏ, బి అన్ని కేటగిరీలకైతే వస్తున్నాయి. ఇక్కడ బీసీఈ వాళ్ళకి లేదండి. ఎస్సీ ఫస్ట్ కేటగిరీ వాళ్ళకైతే లేదు. ఇక్కడ చూడండి. గవర్నమెంట్‌లో చూడండి సోషల్ స్టడీస్ 106 అయితే ఉన్నాయి. 106 అయితే ఉన్నాయండి. ఇక్కడ 13 వుమెన్స్‌కి అయితే వస్తున్నాయి. ఎందుకు అరుస్తున్నావు? ఇక్కడ చూడండి ఫిజికల్ సైన్స్ అయితే 72 ఉన్నాయి. ఫిజికల్ సైన్స్ 72 అయితే ఉన్నాయండి. ఉమెన్స్‌లోనేమో 10 అయితే ఉన్నాయండి. ఇక్కడ చూడండి మిగతావి ప్రకాశం డిస్టిక్‌లో మున్సిపల్ వచ్చింది. మున్సిపల్ చూడండి 23 అయితే హెచ్‌జిటి వాళ్ళకైతే ఉన్నాయి. 23 ఓసీలోనేమో 2 అయితే వస్తున్నాయి. ఇక్కడ మ్యాథమెటిక్స్ అయితే ఒకటి ఉంది మున్సిపల్‌లో. హెచ్‌జిటికి అయితే 3 అయితే ఉన్నాయండి. మున్సిపల్ కార్పొరేషన్. తెలుగు చూడండి ఒకటైతే ఉంది. ఆ ఒకటి కూడా ఓసీ వాళ్ళకైతే వస్తుంది. ఒకటి తెలుగు స్కూల్ అసిస్టెంట్. మున్సిపల్ కార్పొరేషన్‌లో ఇంగ్లీష్‌కి ఒకటి ఉంది కదా! ఆ ఇంగ్లీష్ కూడా ఓసీ వాళ్ళకే వస్తున్నది. అది లోకల్ వాళ్ళకైతే ఇస్తున్నారు. మ్యాథమెటిక్స్ కూడా ఒకటైతే ఉంది. అది కూడా లోకల్ వాళ్ళకే ఇస్తున్నారు. అది కూడా ఓసీలోనే ఉంది. ఓపెన్‌లోనే ఉంది. ఇంతటితోటైతే ఈ వేకెన్సీ లిస్ట్ ప్లస్ రోస్టర్ పాయింట్ల లిస్ట్ కూడా వచ్చేసిందండి. అయిపోయింది. ఫస్ట్ ఇంతవరకు చూసారు కదండీ! ప్రతి ఒక్కరైతే లైక్ అయితే చేయండి. లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకి కూడా షేర్ చేయండి. వీడియోనైతే చూస్తారు. ప్లస్ ఇప్పుడు మనము చేయాల్సింది మనకి రెస్పాన్స్ షీట్ విడుదలైంది కదండీ! దాంట్లో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే గిన మీరు అబ్జెక్షన్స్ అయితే రేట్ చేసే టైం అయితే ఉంది కదా! మనకి రేపటితో అయితే అయిపోతుంది 11కి. 11 వరకు అయితే చేయొచ్చు. అందుకనే మీరు ఆ రెస్పాన్స్ షీట్ అయితే చూసుకొని దాంట్లో ఉన్న మిస్టేక్స్‌నైతే మీరు అబ్జెక్షన్స్ అయితే రేట్ చేయండి. నేను ఆల్రెడీ తెలుగుకి సంబంధించిన స్కూల్ అసిస్టెంట్ పేపర్ అయితే 29, 30 అయితే పెట్టానండి. దాంట్లో ఏమన్నా మిస్టేక్స్ అయితే ఉన్నాయేమో మీరైతే అబ్జెక్షన్స్ అయితే రేజ్ అయితే చేయండి. మీరు ఆ వీడియోనైతే ఒకసారి చూడండి. ఈ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఎవరైనా ఉంటే గిన మీకెన్ని మార్క్స్ వస్తున్నాయో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ అయితే చేయండి. నేను కూడా తెలుగుకు సంబంధించినవి ఆహ్, ఏ డిస్ట్రిక్ట్‌లో ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది నేనైతే వీడియో అయితే చేస్తానండి. రేపే రేపైనా, ఎల్లుండైనా అయితే చేస్తాను. హ్మ్. మీకు ఏ బిట్స్ అయితే మీకు రాంగ్ అనిపిస్తున్నాయో ఆ క్వెషన్ నంబరు, ఆ క్వెషన్ అయితే కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ అయితే చేయండి. నేను కూడా రెఫర్ చేసి మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. దాన్ని మీరైతే అప్లోడ్ చేయండి. అబ్జెక్షన్స్ అయితే రేజ్ చేయండి. అబ్జెక్షన్ రేజ్ చేయాలంటే మీరు గుర్తుంచుకోవాల్సింది మెయిన్‌లీ ఏంటంటే అది మనకి టెక్స్ట్ బుక్‌లో ఉండాలి. ప్లస్ అకాడమిక్ టెక్స్ట్ బుక్‌లో ఉండాలి. ఇంటర్ వరకు అకాడమిక్ టెక్స్ట్ బుక్‌లో అయి ఉండాలండి. ప్లస్ సైకాలజీ అయితే తెలుగు అకాడమీకి సంబంధించినవైతే ఉండాలి. ఈ మెథడాలజీ కూడా తెలుగు అకాడమీకి సంబంధించిన బుక్‌లో అయితే మనకు ఉండాలి అండి ఆ క్వెషన్ అనేది. అలాగా మీరు స్క్రీన్‌షాట్ తీసి మీరు అప్లోడ్ చేయాల్సయితే వస్తుంది. ఆ క్వెషన్ నంబరు, అది ఏ పేజీలో ఉంది అనేది మీరు స్క్రీన్‌షాట్ పెట్టండి. దానికి అప్లోడ్ అయితే చేయండి ఆ క్వెషన్‌ని. ప్లస్ ఇంకొకటేంటంటే ఎంత ఎక్కువ మంది మనం చేస్తే అబ్జెక్షన్స్ మనకి యాడ్ స్కోర్ అయితే ఇస్తారు. ప్రతి ఒక్కరి మీ దృష్టికొచ్చిన క్వెషన్స్‌ని మీ సార్ వాళ్ళని అడిగి
దాన్ని కరెక్ట్ ఆన్సర్ తీసుకొని మీరైతే అబ్జెక్షన్స్ అయితే ప్రతి ఒక్కరైతే రేజ్ అయితే చేయండి. థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాము.